హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచం నః సదదాత్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః. యక్కిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. శ్రీకృష్ణార్యశిష్యరాజం జ్యోతిశ్శాస్త్రప్రబోధకం శ్రీపథమార్గమార్తాండం లక్ష్మణార్యమహం భజే. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన తరగతి బృహస్పతి యొక్క భావశీలాధ్యాయంలో ఏకాదశ భావము మరియు ద్వాదశ భావము ఇవాళ అధ్యయనం చేస్తాం. అంటే ఏకాదశంలో బృహస్పతి ఉంటుండగా ఇచ్చేటువంటి ఫలితములు, ద్వాదశంలో బృహస్పతి ఉంటే కలిగేటువంటి ఫలితములు కొంచెం కొంచెం చూద్దాం. ఏకాదశము అనేటువంటిది మనకన్నా ముందు పుట్టినటువంటి జ్యేష్ఠ సోదరుడు, అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు, పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు తెలుస్తారు కుటుంబంలో. అలాగే స్నేహితులు వాళ్ళు తెలుస్తారు. అలాగే ఆశలు, ఆశయములు మొదలైనటువంటి హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ అవన్నీ కూడా ఏకాదశం. ఏకాదశం ఇంకా విస్తృతమైనటువంటి భావం, ఇంకా చాలా విషయాలు కారకత్వంగా కలిగి ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా లగ్నంతో పాటు ఏకాదశం బలంగా ఉండాలి అని చెప్తారు. సరే, మనం మన శాస్త్ర అధ్యయనంలో ఆ రంగానికి సంబంధించి పెద్దగా మనం కేంద్రీకరించాం. ఎందుకంటే అలా జ్యోతిష్శాస్త్రాన్ని రాజకీయ విశ్లేషణ కోసం వినియోగించటం అనేటువంటి ఒకానొక అధ్యయన విభాగంలోకి ఒకసారి మనం అడుగు పెడితే వెనక్కి రావడం ఉండదు. అది అలా 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 వెళ్ళిపోతుంది. మనం నమ్ముకున్నటువంటి పెద్దలైనటువంటి గురువులు, మహానుభావులైన ఎంఆర్ఎల్ రావు గారు కానీ, వారి గురువు గారు కానీ, వారిద్దరు కూడా ఖచ్చితంగా ఈ విషయం 10 సార్లు చెప్పడం నాకు తెలుసు. దేశ రాజకీయములకు సంబంధించినంత వరకు జ్యోతిష్ శాస్త్రాన్ని వినియోగించటం అనేటువంటిది చెయ్యొద్దు అన్నారు.
ప్రధానంగా కారణం ఎలా చెప్పారంటే, మనం ప్రిడిక్షన్ ఇచ్చినంత మాత్రాన్ని ఏమిటి ఉపయోగం అన్నారు. ఎలాగూ పోటీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా నుంచుంటారు, ఎవరో ఒకరు గెలుస్తారు, క్యాన్వాసింగ్ ఉంటుంది, హడావిడి హంగామా. ఈ నేపథ్యంలో మనం ప్రత్యేకంగా చేయగలిగినటువంటిది, చెయ్యవలసినటువంటిది రెండు జ్యోతిష శాస్త్రపరంగా లేవు అని చెప్పారు వాళ్ళు. అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఏదైనా మనకి అంటే మనం నమ్ముకున్న పెద్దలు మనకి చూపించిన మార్గం కనుక క్రికెట్ బెట్టింగులు, రాజకీయంగా ఎవరు గెలుస్తారు, ఇవన్నీ కూడా మనం మన అధ్యయనంలోకి పెద్దగా తీసుకురాము. పక్కకు పెడితే ఏకాదశ స్థానం పొలిటీషియన్స్కి కూడా స్ట్రాంగ్గా ఉండాలి అన్నంత వరకు మనం నేర్చుకుంటే చాలు. మనం ఎప్పుడైనా మంచి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు, శుభ్రమైనటువంటి వారు ఎవరైనా అరుదుగా అక్కడ మనకి ఏమైనా కనిపిస్తే వారికి నమస్కారం చేసుకొని అలాంటి వాళ్ళ జాతకములు మన దగ్గర ఉంచుకొని మనం అధ్యయనం చేసుకుంటే మంచిదే. ఇక్కడ మనకి ఈకే గారు చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం మనం గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయం ప్రాతస్మరణీయము అనేటువంటి ఒక ఘట్టం తల్లిదండ్రులను, గురువుని, భూదేవిని ఎలాగైతే నమస్కారం చేసుకుని మనం మన దైనందిన చర్య ముందుకు తీసుకెళ్తామో అలాగా రోజు మొత్తం మీద ఒక నిర్ణీతమైనటువంటి సమయం కేటాయించి ఆ సమయంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అవకాశం కుదిరితే రమణ మహర్షి, అరవిందుడు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు ఇలాంటి అవతార పురుషులు మరియు దివ్యమైనటువంటి స్వభావం కలిగినటువంటి కారణజన్ములు వీరందరి యొక్క జాతకములను పరిశీలించటం అనేటువంటిది చాలా ఉపయోగకరమైన పని అని చెప్పారు. ఎంచేతంటే మనం ఎవరి జాతకం అయితే పరిశీలిస్తున్నామో పరిశీలిస్తున్నంతసేపు కూడా ఆ జాతకం మన మీద పనిచేస్తుంది అనేటువంటిది సరైనటువంటి కర్మ సిద్ధాంతం. అంటే కొంతమంది జ్యోతిష పండితులు ఈ అంశాన్ని అంగీకరించకపోవచ్చు, కానీ కార్మిక్ టై అనేటువంటి మహాగ్రంథము, అలాంటి గ్రంథాల గురించినటువంటి పూర్వాపర సందర్భం అంతా కూడా వివరించినటువంటి మన పెద్దలు, గురువులు వాళ్ళు ఈ విషయం 10 సార్లు చెప్పారు. అసలు ఆ కారణంగానే జ్యోతిష్కుడు అనేటువంటి వాడు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిది పడితే వాళ్ళది జాతకం అసలు వాళ్ళు చూడు అని 10 సార్లు అడగకుండా ఇతగాడే మీ జాతకం ఒకసారి ఇవ్వండి అని చెప్పి అడిగి తీసుకుని చూడడం అనేటువంటి దుర్లక్షణం పనికిరాదన్నారు. మరి అధ్యయనం ఎలాగా? 1కి 2, 2కి 4, 4కి 10 జాతకాలు రకరకాలుగా చూస్తూ ఉంటే కానీ ప్రాక్టికల్గా అధ్యయనం అనేటువంటిది పూర్తి కాదు కదా. సరైన మార్గంలో అధ్యయనం నడవాలంటే రకరకాల వ్యక్తుల యొక్క జాతకాలు చూస్తూ ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా మనం ఒక పొర విడదీసుకొని అర్థం తెలుసుకుంటే ఈ కన్ఫ్యూషన్ పోతుంది. మనం కేవలం అధ్యయనం కోసమే సన్మార్గులు కొంతమంది జాతకాలు, దుర్మార్గులైనటువంటి వారి కొంతమంది జాతకాలు పక్కపక్కన పెట్టుకొని అధ్యయనం చేయడం అనేటువంటి దానివల్ల ప్రమాదం ఏమీ లేదు. అది కేవలం అధ్యయనం వరకు అయితే మాత్రమే సుమా. అలా కాకుండా నేను చెప్పాను వాళ్ళకి అది జరిగింది చూసారా అని చెప్పుకోవడం అనేటువంటి ఒకానొక అహంకార కోశానికి సంబంధించినటువంటి ఒక గుణం జ్యోతిష్కుడిలో ఎప్పటికప్పుడు రెడీగా ఉంటుంది, పొంచి మీద పడదామని. ఆ గుణాన్ని సమూలంగా నాశనం చేసేయాలి.
మీరు చెప్పినట్టే జరిగిందమ్మా, మీరు చెప్పినట్టే జరిగిందండి అయ్యా అని ఎవరైనా అన్నప్పుడు జ్యోతిష్కుడు విర్రవీగిపోవడం అనేటువంటిది అస్సలు పనికిరాదు. అవునా అండి, నేను చెప్పడం వల్ల జరగలేదండి, జరగబోయేది నేను కూడా చెప్పగలిగానండి అదృష్టం వల్ల అనేటువంటి సమాధానం నోటి నుంచి రావడం కాకుండా మనసా వాచా కర్మణ ఆ సమాధానం ఉండాలి మనకి. ఇదేమిటి తరగతిలో ఎటు కాకుండా ప్రవర్తనకి సంబంధించినటువంటి నియమావళి చెప్తున్నాడని విసుక్కోకండి. సరైనటువంటి జ్యోతిష్శాస్త్ర అధ్యయనకారునికి ఉండవలసినటువంటి సుగుణాలు ఇవన్నీ కూడా. ఇవి లేకపోతే చాలా ప్రమాదం. అందుకే బృహత్ సంహిత అనేటువంటి మహాగ్రంథంలో ఆచార్య లక్షణములు లేదా దైవజ్ఞ లక్షణములు అనేటువంటి ఘట్టం చాలా విపులంగా ఉంటుంది. ఫలానా ఫలానా విధంగా ఉండేటువంటి వాడే, ఈ లక్షణాలు కలిగిన వాడే దైవజ్ఞుడు అని ఆ గ్రంథంలో వరాహమిహిరుల వారు చాలా ఘంటాపదంగా చెప్పారు. అందులో ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ శ్లోకాలు మీకు మన గ్రూప్లోకి పంపిస్తాను. దైవజ్ఞ లక్షణాలు అని ఉంటాయి, ఒక చిన్న లిస్టు. సరే, తీసి పక్కకు పెడితే ఏకాదశంలో బృహస్పతి అనేటువంటిది అత్యంత శుభకరమైనటువంటిదండి. ఇంత అంతా శుభం కాదండి. ఎవరికైనా ఏకాదశంలో బృహస్పతి ఉన్నట్ట అంటే వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అని అర్థం. కుజ శని వరుణులతో చెడిపోకుండా ఉంటే జాతకం ఆ ఏకాదశ బృహస్పతి ఆ గ్రహాలతో ఏమాత్రము కేంద్రవేధ షష్టాష్టకము మొదలైనటువంటి అవయోగములు కల దృష్టిలు లేకుండా ఉన్నట్లయితే ఏకాదశ బృహస్పతి చాలా మంచిది. అన్నిటికన్నా ఖచ్చితమైనటువంటి లక్షణం ఏంటంటే ఏకాదశ బృహస్పతికి సమయానికి సమస్తము సమకూరుట అనేటువంటిది ఏకాదశ బృహస్పతి ఇచ్చేటువంటి చాలా గట్టి లక్షణం. సమయానికి సమస్తము సమకూరుట. ఇక్కడ ఒక ఉదంతం చెప్తాను నేను. మహానుభావుడైనటువంటి ఎంఆర్ఎల్ రావు గారు ఒక ఆసామికి అతని కుమారుడి యొక్క వివాహానికి అతని కుమారుని యొక్క ఉపనయనానికి ముహూర్తం పెట్టడం నాకు తెలుసు. ఆ ముహూర్తం పెట్టించుకునేటప్పటికీ, గురువుగారు ముహూర్తం పెట్టేటప్పటికీ ఈ సదరు ఆసామికి ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయిరా అంటే, ఇద్దరు పిల్లలు గలవాడు. ఎప్పుడు తాను భార్య పిల్లలు అన్నం తింటారో, ఎప్పుడు మంచినీళ్ళు తాగి పడుకుంటారో తెలియదు. అలాంటి చాలా పేదరికంలో ఉన్నటువంటి వాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లవానికి అతని జాతకంలో ఏకాదశ స్థానంలోకి గోచార బృహస్పతి వచ్చాడని గమనించి ఈ ఆసామి గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే, చాలా మంచి సమయంలో గుర్తు చేసావు నాయన, ఇప్పుడు వాడికి ఖచ్చితంగా ఒడుగు చేయాలి నీ కొడుక్కి, నేను ముహూర్తం పెడతాను, ఏర్పాట్లు ప్రారంభించండి అన్నారు. అంటే సదరు ఈ ఒడుగు చేయవలసినటువంటి అతను ఎవరున్నారో అతను, మాస్టరు మీకు తెలుసు కదా నా దగ్గర ఏమి లేవు, ఏదో నా భార్య గుర్తు చేసిందని, పిల్లాడికి ఏకాదశంలోకి గోచార గురుడు వచ్చాడు కదా, మరి ఇంతకన్నా అద్భుతమైనటువంటి సమయం మళ్ళీ 12 ఏళ్ళకి కానీ రాదు, అప్పటికి ఉపనయన వయసు దాటిపోతుంది అని గుర్తు చేస్తే నేను మీ దగ్గరికి వచ్చాను మాస్టరు. మీరు అంగీకరిస్తే, అనుగ్రహిస్తే మీ సమక్షంలో కూర్చోపెట్టి సరాసరి యజ్ఞోపేత ధారణం చేయిస్తాను నా కొడుక్కి అన్నాడు అతను. అంటే అప్పుడు మాస్టర్ చిరునవ్వు నవ్వి, అక్కర్లేదు, నాకు ముహూర్తం పెట్టడం చేతనవును, నేను జాగ్రత్తగా ముహూర్తం పెడతాను, మీ అబ్బాయికి ఉపనయనం చెయ్యి అన్నాడు. నేను చూస్తున్నాను ఉపనయనం ముహూర్తం పెడుతున్నారు ఆయన. నా వరకు అయితే మాత్రం ఏమాత్రం నమ్మకం లేదు. అతని దగ్గర ఏమీ లేకుండా ఏం ప్రారంభిస్తాడు ఉపనయన క్రియ? అంత పెద్ద మహోత్సవం చిన్న పని అది. నలుగురిని పిలిచి అన్నం పెట్టి ఆదరించి చేసి పంపించవలసినటువంటి క్రతువుకి ఏముందని చేస్తాడు అతను, వేదబ్రాహ్మడు. చూస్తున్నాను నేను కూడా,
ముహూర్తం పెట్టి పంపించారు. విచిత్రం ఏంటంటే ముహూర్తం పెట్టి ఇటు నుంచి అతను ముహూర్తం పెట్టించుకుని వెళ్ళిన క్షణం నుంచి అతనికి సమకూరడం మొదలెట్టాయండి వనరులు. ఏవో కార్యక్రమాలు వచ్చాయి. అతను కూడా పురోహితుడు. ఏవో కార్యక్రమాలు వచ్చాయి, ఏదో చేశాడు, ఏదో రూపాయి పక్కన పెట్టాడు. 2 నెలలు ఎంతో ఉంది ఉపనయనానికి టైము. ఆ 2 నెలల లోపల అత్యద్భుతమైనటువంటి వనరులన్నీ కూడి అతనికి అప్పు అనేటువంటిది లేకుండా ఆ రోజుల్లో కనీసం ఒక 70-80 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఉపనయనం చేశాడండి అతను. నాకు తెలుసు. సుమారుగా నేను చెప్తున్న కథ ఒక 20 ఏళ్ల క్రితంది. 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయిపోతుంది. అంచేత విచిత్రం ఏంటంటే ఆ రోజు నుంచి అతని కుటుంబం అలా 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 ఎదుగుతూనే ఉంది. ఈ ముహూర్తం పెట్టిన వెంటనే మేస్టారు అదే చెప్పారు. ఏకాదశంలో బృహస్పతి ఉంటుండగా ముహూర్తం పెట్టాను అంటే ఆ వటువుకి జన్మలగ్నంలోనే ఈ ఉపనయన లగ్నం కుదిరింది. ఆ వటువుకి జన్మచక్రంలో ఏకాదశంలో బృహస్పతి ఉన్నాడు, గోచార బృహస్పతి. సరిగ్గా ఆ బృహస్పతి ఉన్న డిగ్రీల్లోనే ఇక్కడ లగ్నంలో డిగ్రీలు వచ్చేలాగా ముహూర్తం పెట్టారు. అప్పుడు చెప్పారు, ఇది ఇక్కడతో సరిపోదు, జీవితాంతము నీకు, నీ కుమారుడికి, నీ కుటుంబానికి అవసరమైనటువంటి వనరులన్నీ సమకూరుతూనే ఉంటాయి అని చెప్పారు. అది అలాగే మేము ఇప్పటికీ కళ్ళారా చూస్తున్నాం. అంచేత ఏకాదశంలో బృహస్పతి అనేటువంటిది ముఖ్యంగా వివాహ ఉపనయనాది శుభకార్యముల ముహూర్తములు యందు చాలా చాలా అత్యద్భుతమైనటువంటి ఆస్పెక్ట్ అది. తృతీయంలో కుజుడు, ఏకాదశంలో బృహస్పతి, లేదా తృతీయంలో కుజుడు ఉండక్కర్లేదు, ఏకాదశంలోనే కుజుడు బృహస్పతి కూడా ఉండొచ్చు ముహూర్తంలో. అక్కడ సూత్రం ఏమంటే పాపగ్రహాలైనటువంటి కుజ, శని, వరుణాదులు వాళ్ళు ఏకాదశంలో ఉండేటట్టుగా ముహూర్తం పెడితే చాలా చాలా మంచిది అని చెప్తుంది శాస్త్రం. అలాగే తత్సమానమైనటువంటి ఆస్పెక్టు ఏకాదశంలో బృహస్పతి ఉంటుండగా వచ్చేటువంటి ముహూర్తం. ఈ ఏకాదశ బృహస్పతి చక్కనైనటువంటి ఆ సత్సంగ స్పర్శ జీవితాంతం ఉంచుతాడు. అంటే మంచి మంచి ఆధ్యాత్మికవేత్తలైనటువంటి వాళ్ళు పరిచయాలు ఉంటాయి ఈ యజమానికి, ఈ ఏకాదశంలో బృహస్పతి ఉన్న వాళ్ళకి అన్నమాట. వాళ్ళ కాలక్షేపం అనేటువంటిది జీవితాంతము కూడా ఎక్కడా వృధా కాదు. చాలా ఉత్తమమైనటువంటి విషయాలు, పాండిత్యానికి సంబంధించినటువంటి సద్గోష్ఠి, ఆధ్యాత్మికత పుట్టిపడేటువంటి వాతావరణం అలా ఉంటుంది అతగాడి ఇల్లు. సహాయం అనేటువంటిది సమయానికి చెప్పాను కదా, ఏకాదశ బృహస్పతి సమకూర్చగలిగేటువంటి సహాయం ఇంకెక్కడా ఏ ఆస్పెక్ట్లోనూ దొరకదు. చంద్రాత్తు కానీ లగ్నాత్తు కానీ ఏకాదశ బృహస్పతి చాలా చాలా బలవంతుడు. శాస్త్రములు కూడా చాలా శాస్త్రాలు పరిచయం ఉంటాయి 11వ ఇంట్లో బృహస్పతి ఉండగా పుట్టిన వాళ్ళకి. బహుశాస్త్ర కోవిదుడవుతాడు. ఏకాదశంలో బృహస్పతితో పాటు బుధుని వల్ల కానీ శుక్రుని వల్ల కానీ ఈ బృహస్పతి అర్ధకోణ దృష్టి పొంది ఉంటే ఇక చెప్పక్కర్లేదు, చాలా అత్యద్భుతమైనటువంటి పాండిత్యం కలిగి ఉంటాడు. స్వస్తి. ఇక ద్వాదశ బృహస్పతిని చూద్దాం. ఇది కూడా చాలా మంచి యోగం. యోగ విద్యలు, రహస్యమైనటువంటి సాధన అంటే తత్వ సాధనలో కొంత మంత్రభాగము, కొంత తంత్రభాగము కూడా కలిసి ఉంటాయి. రాసి పెట్టి ఉంటే జీవికి ఆ జన్మలో సరైనటువంటి మంత్ర సాధన, తంత్ర సాధన జరిగి తీరుతాయి. అంటే వాళ్ళ గురువు సశరీరంగా ఉన్నాడా లేదా అనేటువంటిది కూడా లెక్కలేదు.
ఖచ్చితమైనటువంటి ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ గురువుగారే ఈ శిష్యుణ్ణి లేక శిష్యురాల్ని సమీపించి, ఇదిగో ఈ రకమైనటువంటి మంత్రజపం చేసుకోండి, ఈ రకమైనటువంటి తంత్రసాధన చెయ్యండి అని చాలా చక్కనైనటువంటి రీతిలో ఆ సాధన చేయిస్తాడు గురువు. అది ప్రాప్తము అనేటువంటిది జన్మల తరబడి చేస్తున్నటువంటి సుకర్మల వల్ల వస్తుంది అని చెప్పారు మనకి. జన్మల తరబడి ఎప్పుడూ మంచి కర్మలు చేస్తూ చేసినటువంటి సుకర్మ కనీసం ఎవరో ఒకరికైనా ఉపయోగాన్ని కలిగించేటువంటిదిగా ఉండడం అనేటువంటి దైవీ గుణాలు అలా నెమ్మదిగా పెంపొందించుకొని జన్మల తరబడి అలాంటి పరిస్థితుల్లో జీవి ముందుకు వెళుతున్నప్పుడు ఒకానొక జన్మలో ఇలాంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు గురువు వీలైనంత మటుకు ప్రత్యక్షంగానే సాధన చేయిస్తాడు తన దగ్గరుండి. ఇది పశు సాధన, వీర సాధన, దివ్య సాధన అనేటువంటి 3 విభాగాల్లో ఉంటుంది సాధన ప్రక్రియ. ముఖ్యంగా తంత్ర విభాగానికి సంబంధించి, మంత్ర విభాగానికి సంబంధించి ఈ సాధనాక్రమం ఇలా ఉంటుంది. పశు సాధన అన్నాడు అనుకోండి, మనం గడ్డి వేస్తే తప్ప, మనం కుడిచి పెడితే తప్ప నీళ్ళో గడ్డో ఏదో ఒకటి, చిట్టో తవుడో ఆహారం ఏదో ఒకటి, ఏ పశువుకైనా దానికి సంబంధించినటువంటి ఆహారాన్ని మనం ఇస్తేనే స్వీకరిస్తుంది. అక్కడ ప్రాకృతికంగా ఎదురకుండా ఉంటేనే స్వీకరిస్తుంది. లేకపోతే ప్రత్యేకంగా మనలాగా ఉద్యోగం చేయడము, డబ్బులు సంపాదించుకోవడము, కొట్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోవడం అనేటువంటిది పశువుకి చేతకాని పని. ఎందుకంటే దానికేం నోరు వావి లేవు కదండి అంటాం. లేక కాదు, అది అరుస్తోంది కదా, శబ్దం దానికి నోట్లోంచి వస్తుంది కదా జంతువుకి కూడా. కానీ తన కోసం తాను జీవించాలి అనేటువంటి స్వార్థము, జీవితేచ్ఛ, స్వార్థంతో కూడినటువంటి జీవితేచ్ఛ అనేటువంటిది పశువుకి లేదు. అందుకే మాస్టర్ చెప్పారు, రేపటికి ఇంత గడ్డి దాచుకుందాం అనేటువంటి దుర్బుద్ధి పశువుకి లేదు కదా అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా మనం గనక ఆలోచించగలిగితే, పశు సాధన అనేటువంటి సాధనలో ఎవరైనా తిండి పెడితేనే తింటాడు ఆ సాధకుడు, ఎవరైనా నీళ్ళు ఇస్తేనే తాగుతాడు. ఆ సాధన 1 రోజు 2 రోజుల్లోనే పూర్తి చేసుకున్నాడు శ్రీరాముడు, లక్ష్మణుడు. వాళ్ళు సాక్షాత్తు నారాయణుడు శరీరం తీసుకొని కిందకి దిగాడు కనుక 1-2 గంటలో 1-2 రోజుల్లోనో ఆ సాధన పూర్తయింది. అందుకే బల అతిబల అనేటువంటి మహామంత్రాలు ఉపదేశం ఇత్యాదికం అంతా కూడా రామాయణంలో ఆ ప్రసక్తి ఉంటుంది. అలా పశువులాగా స్వార్థం అనేటువంటిది పూర్తిగా ఏమాత్రము లేనటువంటి నిష్కల్మషమైనటువంటి నిష్కామమైనటువంటి విధానంలో మనసా వాచా కర్మణ జీవించడం అనేటువంటిది చేత కావడమే పశు సాధన. అది చేతనైంది, ఒక గట్టెక్కాడు అని గురువుగారికి అనిపిస్తే అప్పుడు వీర సాధన చేయిస్తారు. అది ఇంకా కష్టతరమైనటువంటిది, ఇంకా విశేషమైనటువంటిది. తర్వాత దివ్య సాధనము అనేటువంటిది ఉంటుంది. ఇది ఒక జన్మలో అయ్యే పని కాదు, జన్మల తరబడి ఒక్కొక్కటి పూర్తవుతాయిట. అంటే ఒక 100 జన్మలు పశు సాధన, ఒక 100 జన్మలు వీర సాధన అన్నట్టుగా ముందుకెళ్తాయి అన్నారు గురువుగారు. సరిగ్గా అవి ఇక్కడ మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు మనం. అంటే చరరాశి 4 చరరాశులు, మేషము, కర్కాటకము, తుల, మకరము. 4 స్థిర రాశులు, 4 దుస్వభావ రాశులు. ఈ 4 చెప్పున ఉన్నటువంటివి ఎక్కడికక్కడ మనం నిలుంగా అడ్డంగా గీత గీస్తే 4 ప్లస్లు వస్తాయి. 4 క్రాసెస్ అంటారు వీటిని. ఒక్కొక్క క్రాసు అధిగమించి ముందుకెళ్ళాలి అంటాడు ఎలెన్లియో. అంటే ఒక్కొక్క క్రాస్ అంటే చరరాశులు 4 జన్మ
లగ్నాలు అవ్వాలి, చరరాశులు 4 చంద్రుడు ఉండాలి, చరరాశులు 4 రవి ఉండాలి. అప్పుడు చరరాశుల తాలూకా క్రాస్ పూర్తవుతుంది జీవికి. అలా స్థిర రాశులు, అలా దుస్వభావ రాశులు అవ్వాలి. ఈ క్రాసెస్ అయిన తర్వాత ట్రైన్స్ అంటే ట్రయాంగిల్స్. ఇక్కడ అగ్ని, భూమి, వాయువు, జలము అనేటువంటి 4 తత్వాలు ఉన్నాయి. ఆ 4 3 రాశుల చొప్పున ఉంటాయి. అవి 4 3 12, ఇది 3 4 12. అందుకే మనకి పైథాగరన్ స్కూల్లో 3 × 4 12, 4 × 3 12 అని ఆ 12, ఆ టోటల్ సమ్ 12 2 రకాలుగా వస్తోంది అంటాడు. కొంచెం ఓపిక్గా పైథాగరన్ స్కూల్ గురించి చదువుకుంటే, ఎవరైనా వివరిస్తే నెమ్మదిగా ఆ తేడా అర్థమవుతుంది. అంతవరకు మనకి 3 4 12, 4 3 12 కదా, అందులో చిత్రం ఏముంది అంటే ఇక్కడ ఎస్ట్రాలజీకి వస్తే ఆ చిత్రం అర్థమవుతుంది, విచిత్రం ఏమిటనేటువంటిది. 4 తత్వాల్లోంచి 3 భాగాలుగా చేయడం, 3 తత్వాల్లోంచి 4 భాగాలుగా చేయడం. ఇవి ఈ క్రాసెస్, ఈ ట్రైన్స్ అనేటువంటివి అధిగమించడమే జీవి ఎలివేట్ అవుతున్నాడు అని అర్థం. ముందు ముందుకి ఎలివేట్ అవుతూ వెళ్తాడు. మోక్షము అని చెప్పబడేటువంటి ఆ మోసంతో కూడి ఉన్నటువంటి పదం ఒకటి అందరినీ మోసం చేస్తూ ఉంటుంది. మోక్షం ఉంటే జన్మరాహిత్యము అనేటువంటి దుర్భాష చెప్తారు పెద్దలందరూ. ఈకే గారు పూర్తిగా కొట్టిపారేశారు ఆ ఉద్దేశాన్ని. మోక్షము అంటే జన్మరాహిత్యము, జన్మ లేకుండా ఉండడము, ఊడ్చి ఉప్పు నీళ్ళు జల్లినట్టు ఉండడం ఉండదని చెప్పారు ఆయన, క్లియర్గా చెప్పారు. అది కాదు దాని అర్థం. అన్కండిషన్డ్ లివింగ్ ఈజ్ మోక్ష అన్నారు పెద్దవాళ్ళు. ఎవరిచ్చినా లిటరేచర్స్లో, థియోసాఫికల్ లిటరేచర్స్, స్పిరిచువల్ లిటరేచర్స్లో, ఈవెన్ భారత భాగవతాదుల ట్రాన్స్లేషన్స్ సరిగ్గా జరిగినటువంటి పుస్తకాల్లో కూడా అన్కండిషన్డ్ లివింగ్ అనే ఇచ్చారు. మరి అన్కండిషన్డ్ లివింగ్ అని ఇస్తున్నప్పుడు మళ్ళీ జన్మరాహిత్యం అనేటువంటి తప్పుడు అర్థం, తప్పుడు ట్రాన్స్లేషన్ ఎలా తీసుకుంటాం మనం? అది తెలియాలి అంటే ఈ సమన్వయం తెలియాలి జ్యోతిష్ శాస్త్రంలో. ఈ రహస్యం మనకు అర్థం అవ్వాలి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ద్వాదశంలో బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళకి ఈ రహస్యం మొట్టమొదటిసారి కొద్దిగా రివీల్ అవుతుంది, ఒక్క పిసర ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇంతసేపు మనం చెప్పుకున్నా కూడా ఇదంతా నిజమేనా బోగస్సా అనిపిస్తుంది. తప్పు లేదు, అలా అనిపించడంలో తప్పు ఏమీ లేదు. ఎంచేతంటే ఆ రహస్యం తెలియక. 2వ క్లాస్ వాడికి ఎంబీబీఎస్ పాఠం చెప్తే వాడు ఉత్తిదే ఇదంతా ఏదో మ్యాజిక్కి చెప్తున్నారు వీళ్ళందరూ అంటాడు వాడు. ఎందుకంటే వాడు 2వ క్లాస్ వాడికి ఎంబీబీఎస్ పాఠమును ఎండి పాఠం ఎలా తెలుస్తుంది? అసలు వాడికి ఉన్నట్టే తెలియదు ఆ పాఠాలు. ఇక్కడ సమన్వయం అది. అలాంటి రహస్యాలన్నీ ఈ ద్వాదశ బృహస్పతి అలాంటి రహస్యాలన్నీ కూడా విడదీసి సిద్ధి అనేటువంటిది ఎలా కలుగుతుందో ఆ దారి మార్గం అర్థమయ్యేటట్టు చూపిస్తాడు ఆయన. అంటే ఎవ్వరూ కూడా, ఏ జీవి కూడా వృధాగా పుట్టలేదు భూమి మీద అని ఒక సూత్రం ఉన్నది. అది నిజమే. వృధాగా పుట్టకపోతే మరి ఆ జీవితం ఏంటండి? మరి అతను బెచ్చగాడు కదా, ముష్టివాడికి వృధాగా జీవితం కాకపోతే ఏమిటి అనిపిస్తుంది. కొంచెం తిరగేసి ఆలోచించండి. ముష్టివాళ్ళు ముష్టెత్తుకోకపోతే ఒకానొక రోజున రామరాజ్యంలో చాలామంది పస్తు పడుకుంటూ ఉండేవారట. ఎందుకురా అంటే అతిథికి అన్నం పెట్టకుండా వాళ్ళు అన్నం తినరు. అలాంటి రోజుల్లో పాపం వాళ్ళకి ఆతిథ్యం తీసుకోవడానికి ఒక్కొక్కసారి ఎవరు దొరికేవారు కాదట. అంటే అంత సుభిక్షంగా అందరికీ అన్నీ ఉన్నాయి. అలా బిచ్చగాడు బిచ్చం ఎత్తుకుంటే కదా, మనం ధర్మం చేస్తే కదా అవకాశం. అందుకే సివివి గారు చెప్పారు ఒక మాట, ఎవరైనా వచ్చి మన సహాయం అడుగుతున్నారు అంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోమన్నారు. ఒకటి, మన గురువు గారు మన సహాయం అడుగుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే వాళ్ళకి మనం సహాయం చేయట్లేదు, మనం ఏదన్నా ఉపయోగపడడం వల్ల వాళ్ళే మనకు ఉపయోగపడుతున్నారు. ఒకళ్ళు వచ్చారనుకోండి, ఒక 5 రూపాయలు కావాలనుకుని, లేకపోతే ఒక మందు ఇవ్వండి అనుకుని, లేకపోతే ఇంత అన్నం పెట్టండి అని, ఏదో పని, ఏదో అవకాశం, ఏదో అవసరం,
అది సబబైనటువంటిది, సరైనటువంటి అవసరమైతే మనం పార్టిసిపేట్ చేస్తే అందులో అది నిజమే పదా అని చెప్పి ఆ సహాయం చేయగలిగితే మనం సహాయం చేసే అవకాశం అవతల వాళ్ళు మనకి ఇచ్చారు. అవతల వాళ్ళలో భగవంతుడు మనకి అలాంటి అమృతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి అన్నారు సివివి గారు. అలాంటి అసలైనటువంటి రహస్యాలు ఏమైనా ఒక్క పిసరైనా అర్థమవుతాయిట అంటే ఈ ద్వాదశంలో బృహస్పతి ఉన్నటువంటి వాడికి అందరికన్నా తొందరగా అర్థమవుతాయి. అందుకే పాపం వాడు సహాయాన్ని కాదండు. ద్వాదశ బృహస్పతి ఉన్నటువంటి ఆసామి ఎవరైనా సరే చాలా నిరాడంబరంగా ఉంటాడు. వాళ్ళ దగ్గర కోట్లు ఉంటాయి కానీ చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళు. ఏదో కద్దరు చొక్క నూలు పంచి కట్టుకొని ఓ చిన్న ఎప్పుడుదో 10 రూపాయలకు 5 రూపాయలకు కొన్న బాల్ పెన్ ఒకటి జేబులో పెట్టుకొని అలా అసలు ఏమీ లేని వాళ్ళలాగా ఉంటారు వాళ్ళు. తీరా మోసి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లోంచి కదలరు బయటికి. వాళ్ళు ఒక భవనంలో ఒక ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు, ఓ మూల. అక్కడే తినడం, అక్కడే కూర్చోవడం, అక్కడే పడుకోవడం, అక్కడే చదువుకోవడం అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ జీవితం. ఎప్పుడో బయటకు వస్తారు వాళ్ళు. వాళ్ళు బయటకు వచ్చే పని లేదు. వాళ్ళు అక్కడే ఉండి ప్రపంచంలో చాలా 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 పెద్ద పెద్ద పనులు నిర్వహిస్తారండి. చిన్న చిన్న పని కాదు అది. ఉన్న చోటనే ఉండి సమస్తమైనటువంటి ధార్మికమైన పనులు వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అక్కడెక్కడో గుడి కట్టించారండి అంటే పలానా ఈయన కారణం అండి. అక్కడెక్కడో విద్యాలయం పూర్తయిందిట ఈయన కారణం అండి. అక్కడెక్కడో ఆసుపత్రి నిర్మాణం శంకుస్థాపన జరిగిపోయిందిట, దానికి వనరులన్నీ వచ్చేయట, నిధులన్నీ సమకూరేయటంటే ఈయన కారణం అండి అని అంటారు. చూసారా? అలాంటి వాళ్ళ జాతకంలో ద్వాదశ బృహస్పతి ఉంటాడు. అఫ్కోర్స్ ఇదంతా ఎప్పుడంటే అక్కడ ఏకాదశ బృహస్పతి కానీ ఇక్కడ ద్వాదశ బృహస్పతి కానీ ప్రత్యేకంగా కుజశనుల చేత చెడిపోకుండా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. చాలా చక్కగా వీళ్ళు సహాయం చేశారట అంటే మామూలుగా మనలాంటి వాళ్ళం ఒక 10 రూపాయలు ఎవరికైనా సహాయం చేశానంటే 32 సార్లు చూస్తాం వెనక్కి తిరిగి వాళ్ళ కేసి. నేను నీకు 10 ఇచ్చాను తెలుసా అని. అది అంటే మనకు అలా అనిపిస్తుంది. అతగాడికి ఆ 10 ఇవ్వకపోతే అతను ప్రాణం విడిచిపెట్టి ఉండేవాడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ మై 10 రూపీస్ నోట్ వాడు ఇంకా బతికున్నాడు అనిపిస్తుంది మనకి. కానీ ఈ 12th జూపిటర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరికి ఎన్ని వేలు, ఎన్ని వందలు, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారో చాలా కష్టం చెప్పడం. అంత రహస్యంగా ఉంటుంది వాళ్ళ సహాయం కూడా. ముఖ్యంగా ఇంకొక మంచి బలమైనటువంటి మనకందరికీ నచ్చేటువంటి ఒక పాయింట్ రాశారు మాస్టర్ నోట్స్లో. ద్వాదశంలో బృహస్పతి కనుక ఉంటే వాళ్ళ మీద ఎవరైనా కుట్రలు చేస్తే శత్రువులు, ఆ కుట్రలన్నీ వీళ్ళకి హెల్ప్ అవుతాయండి. వీళ్ళకే ఉపయోగం దానివల్ల. వీళ్ళు ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇతని మీద గ్రడ్జి పెరిగిపోయినటువంటి వాడు పక్క వీధిలో ఆయన కూడా అదే ఉద్యోగానికి ట్రై చేస్తున్నవాడు, వీడికి ఎలాగైనా ఈ ఉద్యోగం రాకూడదు అని శతవిధాలా పోరినటువంటి వాడు ఏం చేశాడంటే ఇతని తాలూకా ఏదో ఆ ఇంటర్వ్యూ కార్డో ఇంకోటో ఏదో దాచేశాడు. మరి వెళ్ళడానికి లేకుండా, లేకపోతే రైలు టికెట్ దాచింపించాడు. వాళ్ళ పిల్లలతో మెల్లిగా కబుర్లు చెప్పి ఆయన బ్యాగు కొట్టేసి ఏదో మొత్తానికి ఏర్పాటైంది. ఇతను వెళ్ళడానికి అవ్వదు. ఇంకా ఇతను వెళ్ళడానికి కాకపోవడం వల్ల చక్కగా ఒక ట్రైన్ గుద్దుకుని కొన్ని వందల మంది పోయారు. పాపం పక్క వీధిలో ఆయన కూడా ఆ ట్రైన్లోనే ఉన్నాడు. అంటే ఆయనకి టైం అయిపోయింది అప్పటికి. ఈయన హాయిగా సేఫ్గా ఉన్నాడు. మరో సంవత్సరం తర్వాత మరో ఉద్యోగం వచ్చింది, అందులో జాయిన్ అయ్యాడు. అట్లా 12వ ఇంట్లో బృహస్పతి కనుకుంటే శత్రువులు ఎవరైనా వీళ్ళ మీద కుట్ర పన్నితే అది కూడా వీళ్ళకి ఉపయోగం జరుగుతుంది దానివల్ల. ఎందుకంటే వీళ్ళు సాధారణంగా దయామయులు, కరుణ కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు 12th జూపిటర్ ఉంటే. వీళ్ళకి సంబంధించినటువంటి సౌఖ్యం, వీళ్ళకి సంబంధించినటువంటి కంఫర్టు, అది ఏదైనా దాని గురించి ఆలోచిద్దాం అనుకున్నప్పుడు కూడా ఇటు చేసి వీళ్ళకి సగం వయస్సు, అంటే సుమారుగా నడు వయసు అంటాం కదా, ఒక 40 ఏళ్ల వయసు, అక్కడి నుంచి సమస్తమైనటువంటి సౌకర్యాలు సమకూరుతాయి. నిజానికి వీళ్ళు సౌకర్యాల గురించి ఆలోచించి
ఇక్కడ మనం పడుకోవడానికి కావదు, ఇక్కడ మనం కూర్చోవడం కావదు, ఈ తిండి మనం తినడానికి కావదు అనేటువంటి ఆలోచనే ఉండదు వీళ్ళకి. అంత నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు వీళ్ళు. అందరిలోనూ కలిసిపోతారు. అందువల్ల ఓపికన్నంతకాలం అలా గడిచిపోతుంది. నడి వయసు వచ్చాక కొంత కంఫర్ట్ అనేటువంటిది ప్రతి జీవికి అవసరం. ఎందుకంటే ఓపిక ఉంటుండగా, వయసు ఉంటుండగా పరిగెట్టినట్టు వయసు అయిపోతున్న కొలది పరిగెట్టడం అవదు, శరీరం పరిగెట్టనివ్వదు. అప్పుడు కంఫర్ట్ కావాలి. ఆ కంఫర్ట్ మళ్ళీ రెండు రకాలు. లావిష్గా ఖర్చు పెట్టి లగ్జూరియస్ కంఫర్ట్, అది వేరు. అది అక్కర్లేదు వీళ్ళకి. మినిమం ఏది అవసరమో, కూడు గూడు గుడ్డ అన్నారు చూసారా, అలాగా అవి మినిమం సరైనటువంటి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ స్టే అనేటువంటిది వీళ్ళకి సమకూరుతుంది. ఆ 12th జూపిటర్ వాడికి నడి వయసు వచ్చేటప్పటికి. ఇంకా అక్కడి నుంచి కూడా 40-45 ఇయర్స్ దాటిన తర్వాత వీళ్ళు ఒక ప్లేస్ నుంచి కదలరు. ఒక దగ్గరే ఉండి సమస్తమైనటువంటి పనులు చక్కబడతారు. అలా ఉంటుంది. మనం చెప్పుకున్నాం చూసారా, 7th హౌస్లో జూపిటర్ ఉన్నప్పుడు చక్కనైనటువంటి రూపంలో నలుగురి దగ్గర 4 రూపాయలు చందాలు తీసుకొచ్చి ఒక అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పెద్ద పనిని ఈజీగా నిర్వర్తిస్తారు వీళ్ళని. అది వీళ్ళకి కూడా 12th జూపిటర్కి కూడా వాళ్ళు వెళ్తారు. 7th జూపిటర్ వాళ్ళే ప్రాక్టికల్గా అక్కడికి తిరుగుతారు. 12th జూపిటర్ వాళ్ళు తిరగక్కర్లేదు. వాళ్ళు ఒక దగ్గర నుండి మెల్లిగా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను పంపించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయిస్తారు. అదే గనక ఈ కుజశనులతో చెడ్డ దృష్టి పడింది అనుకోండి జాతకంలో, అప్పుడు వీళ్ళు దంభాచారం అంటే మనకి భగవద్గీతలో అంటాడు సరే, దంభో దర్భోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ. అక్కడ దైవాసుర సంపద విభాగ యోగం ఆ ప్రాంతంలో చెప్తాడు అక్కడ. అలాగ వీళ్ళు ఉత్తినే అంటే ఓషు పోజు దాని గురించి విపరీతమైనటువంటి అప్పులు చేసి ఖర్చులు పెట్టడం, ఇంకా శనితో ఒక వేధ, కుజుడితో ఒక వేధ ఉంటే ఈ ద్వాదశ బృహస్పతికి ఉన్నటువంటి దానగుణం వల్ల ఎలా తయారైపోతుందంటే అనకూడదు కానీ ఆయన రామదాస్ గారిలాగా అయిపోతుంది పరిస్థితి. ఆయన ప్రభు తానీషా గారు ఆయన డబ్బులు తీసుకొచ్చి ఈయన గుడి కట్టిస్తానంటే మరి ఒక విధంగా తప్పే కదండి. అలాంటి ఎవరెవరో ఆస్తులు తీసుకొచ్చి వీళ్ళు జాగ్రత్తగా అమ్మేసి వీళ్ళు దానాలు ధర్మాలు గుళ్ళు గోపురాలు, దానివల్ల వీళ్ళు అరెస్ట్ అయిపోతారు. రామదాసు జాతకం అంతే. అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. 12th జూపిటర్ ఉన్నాడు కదా అని మనం చాలా విపరీతమైనటువంటి కరుణ జాలి ఉన్నటువంటి జాతకం ఇది. వీళ్ళు చేతికి ఎముక లేకుండా అందరికీ దానాలు చేస్తారు, చాలా మంచివాళ్ళు పుట్టారు మీకు అని గబుక్కుని అనకూడదు. అక్కడ కుజశనులతో చెడిపోయిందా లేదా ఏమిటా చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ప్రతిసారి చెప్తున్నటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను. మనం స్థితి యుతి వీక్షణము అనేటువంటి 3 భాగాల్ని 3 కళ్ళగా త్రినేత్ర అన్నట్టు త్రినేత్ర ప్రాజెక్ట్ అనేవారు సరదాగా మా చిన్నప్పుడు. ఈ స్థితి యుతి వీక్షణములు అని గుర్తుపెట్టుకోవడానికి అది అంత ఇంపార్టెంట్. అక్కడ స్థితి అనేటువంటిది మనం ఒక సోపానక్రమం ఎలా అంటే రాస్యాత్ గ్రహము భావాత్ గ్రహము తర్వాత రాస్యాత్ గ్రహము, ఈ 2 విభాగాల్లో మనం ప్రధానంగా చూడాలి. అంటే ఏ రాశిలో ఏ గ్రహము స్థితి చెంది ఉన్నది, ఏ భావంలో ఏ గ్రహం స్థితి చెంది ఉన్నది అనేటువంటివి 2 స్థితి అనేటువంటి ఘట్టానికి సంబంధించిన ఉపభాగాలు. అక్కడ ముందు భావం, ఏ భావంలో ఈ గ్రహం ఉందో ముందు చూసుకోవాలి. అందుకే మనం భావశీలాధ్యాయం చెప్పుకుంటున్నాం. దీని తర్వాత రాశిశీలాధ్యాయం వస్తుంది. ఈ భావంలో ఈ గ్రహము ఈ ఫలితాన్ని కలిగి ఉంటుంది అనేటువంటిది బాగా ఆకలింపుకు రావాలి. అది చూసిన తర్వాత ఆ స్థితిని గమనించిన తర్వాత స్థితిలో 2వ విభాగం ఏమిటి, ఏ రాశిలో ఆ గ్రహం ఉంది,
ఏకాదశ స్థానంలో బృహస్పతి చాలా అత్యద్భుతం అని భావశీలాధ్యాయంలో చదివాం. ఆ ఏకాదశ స్థానం ఏ రాశి అయింది ఈ బృహస్పతికి? ఆయన మిథునం ఏకాదశమై ఉంటే ఎలా ఉంటాడు, వృశ్చికం ఏకాదశమై ఉంటే ఎలా ఉంటాడు, కుంభమే ఏకాదశమై ఉంటే ఎలా ఉంటాడు అనేటువంటిది రాశిలో ఉన్నటువంటి గ్రహం చెబుతుంది. అది అంటే రాశ్యాత్ గ్రహము, భావాత్ గ్రహము. ఈ తకార పొల్లుకి అర్థం ఏంటంటే రాశిలో, భావంలో అని అర్థం. ముందు భావంలో చూసుకోవాలి, తర్వాత రాశిలో చూసుకోవాలి. అప్పుడు ఈ భావంలో, రాశిలో అంటే అర్థం ఏమిటి? ఏ డిగ్రీలో ఉన్నాడో చూడాలి. అది చూడడం అంటే. ఆ డిగ్రీ అంటే ఏమిటి? నక్షత్ర పాదం. ఏ నక్షత్రంలో, ఆ భావంలో ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ రాశిలో ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉన్నాడు, అది చూడడం. అప్పుడు స్థితికి కొంత ఫలితం మనకి దీనివల్ల ఇదే అని 2 రకాల ఫలితాలు మనకి ఆల్మోస్ట్ తెలుస్తాయి ప్రతి గ్రహం నుంచి. అప్పుడు యుతి, ఏ గ్రహంతో కలిసి ఉన్నది ఈ గ్రహము, లేక ఏ గ్రహంతో వీక్షణము, దృష్టి కలిగి ఉన్నది. యుతి, వీక్షణము అనేటువంటివి 2 ఒక భాగానికి దగ్గరగా ఉన్నవి. అందుకే స్థితి, యుతి, వీక్షణము అనేటువంటి ఆ 3 టూల్స్ ఉపయోగించి ఈ జ్యోతిషం అనేటువంటి కంప్యూటర్ను మొత్తాన్ని ఆపరేట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి సరైనటువంటి ప్రిడిక్షను బయటకు వస్తుంది. దాని ప్రిసిపిటేషన్ ఎప్పుడు అంటే ఆ దశ జరుగుతోందా, లేక దాని అంతర్దశ జరుగుతోందా, ఏ భాగానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. భావాలన్నీ ఏం చెప్తాయి? ఏ భాగానికి సంబంధించిన ప్రశ్న అనేటువంటివి ఆ సదరు భావంలోంచి చూడాలి అని. రాశులు ఏం చెప్తాయి? ఏ విధమైనటువంటి లక్షణాలతో కూడినటువంటి గ్రహ ప్రభావం మనకి ఇవ్వబడుతోంది అనేటువంటివి చెప్తాయి. ఈ 2 బాగా గుర్తుపెట్టుకొని మనం స్థితి, యుతి, వీక్షణము అనేటువంటివి ఆపరేట్ చేసుకోవాలి. అలా ఇక్కడ కుజశనులతో కనుక చెడిపోతే అక్కర్లేనటువంటి అంటే అరిస్టోక్రాట్ మైండ్, దాంతో ఎక్కువ ఖర్చు పెట్టేయడం, అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టేయడం, దానివల్ల చివరికి బంధన యోగం, జైలుకి వెళ్ళిపోవడం, అది జరుగుతుంది. అలాగే ఈ కుజశనులతో కనుక ద్వాదశ గురుడు చెడిపోతే కనుక లివర్ చెడిపోవడం అనేటువంటిది, ముఖ్యంగా లివరు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బృహస్పతి అనగానే లివర్ని గుర్తుపెట్టుకోండి, శుక్రుడు అనగానే కిడ్నీస్ని గుర్తుపెట్టుకోండి. ఇవి నెమ్మదిగా ఈ విభాగాలు మెడికల్ అస్ట్రాలజీ మంచి మంచి అధ్యయనం కనుక మనం చేయగలిగితే, మాస్టర్ గారు అనుగ్రహిస్తే మనకి అప్పుడు ఇంకా గట్టిపడతాయి. ముందు బృహస్పతి అనగానే లివర్ అని గుర్తుపెట్టుకోండి, శుక్రుడు అనగానే కిడ్నీస్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ ఈ అధ్యయనం చాలు. స్వామి దయ వల్ల లక్షవారం నాడే బృహస్పతి యొక్క భావశీలాధ్యాయం పూర్తి చేయించారు. అంటే పూర్తి అనేటువంటిది మనం గీత గీసుకోవాలి కనుక అధ్యయనం అనేటువంటిది పూర్తి అవ్వడం ఉండదు. జన్మల తరబడి అధ్యయనం చేస్తూ ఉండాలి. అలాంటి శక్తి మనకి గురువు ఇచ్చుగాక అని బృహస్పతిని ప్రార్థిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.